టమాటా ధరలు పతనమవుతున్నాయి. 10 రోజుల కింద 50 రూపాయలు ఉన్న కిలో టమాటా ఒక్కసారిగా పడిపోయింది. హైదరాబాద్లో కిలో టమాటా 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇటీవల ఈ స్థాయిలో టమాటా ధరలు ఎప్పుడూ పడిపోలేదు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి 6 గాలం శ్రమించి పండించిన పంట మార్కెట్కు తీసుకొచ్చేసరికి ధరలు పడిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల కింద కిలో టమాటా 80 నుంచి 100 రూపాయలతో బెంబేలెత్తించాయి. 10 రోజుల కింద వరకు 50 రూపాయలు పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. నాణ్యమైన టమాటా 25 కిలోల ట్రేను 200 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో కిలో ధర 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 3 కిలోల టమాటా 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కనీసం 20 రూపాయలు ఉంటే తప్ప పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు. సమీప గ్రామాల నుంచి రైతు బజార్కు రావాలంటే ఆటో ఖర్చు ఒక్కో ట్రేకు 50 రూపాయలు, హమాలీ ఛార్జీ 10 రూపాయలు, మొత్తం 60 ఖర్చవుతోంది. సరకు విక్రయించగా వచ్చిన డబ్బులు కూలీ, రవాణా, హమాలీ ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు స్థానికంగా పండించిన పంట ఎక్కువ మొత్తంలో మార్కెట్కు వస్తుండటంతో ధరలు పడిపోతున్నాయి. టమాటా రేట్ బాగా పడిపోయింది సార్. కనీసం ఒక 20 ఉండాలి. ఇప్పుడు 10 రూపాయల కిలో 23 కిలోలు అమ్ముతుంది. ఇక రేటు మాకు ఆడికి ఏమి ఇదైతే లేదు. ఒక ఎకరేషన్ పెట్టుబడి అవుతుంది, 30-40 వేలు అవుతుంది. అవి పంట పండే వరకు 50-60 వేలకు వస్తుంది. అప్పుడు ఉండే 50 ఉండే 40 ఉండే, కానీ అప్పుడు మనకు లేదు. మనది వచ్చిందంటే ధర పడిపోయింది. టమాటా ఒకటే కాదు, అన్ని కూరగాయలు పడిపోయింది. చలికాలం ఎక్కువ పంట వస్తుంది సార్. టమాటా తెస్తే 50 రూపాయలకు బాక్స్ ఏమొస్తుంది, కైకిళ్ళు వెళ్తలేవు. మోసి సస్తురు పిల్లలు, మందులు కొట్టుడు, మోసుడు. మా ఊరు నుంచి 50 రూపాయలు బాక్స్కు, మళ్ళీ 10 రూపాయలు అమ్మాలి. ఇక మాకు వచ్చేది 100 రూపాయలు, 60 రూపాయలు అడుగుతారు. ఏమొస్తాయి? అది ఆటో లోడ్ తెస్తే 100 బాక్సులు తెస్తే 500 వస్తలేవు. బెండకాయ ఉన్నదనుకో పర్వాలేదు, బెండకాయ. ఇక బీరకాయలు మామూలుగానే ఉన్నాయి ధర. గోరుచిక్కుడు మొత్తమే కాంతలేరు. 30 రూపాయల బాక్సు, 3 రూపాయల కిలో. 3 రూపాయలే మరి. పండిస్తే మన లాభం ఉందా? ఏం లాభం లేదు. నిన్న మన దాకా ఉండే ఇప్పుడు 15 రోజులు 20 రోజులు పడిపోయే రేటు. ఏమి ఎక్కువ లేదు, ధరలు లేవు. మాస్త మాల అవుతుంది. 3 ఎకరాలు పెట్టినాము, అంతా ఖరాబ్. గంత దూరంకి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు 50 రూపాయలు బాక్స్ అయ్యాయి. ఇక్కడ 100 రూపాయలు పెట్టి అమ్మితే ఏం మిగులుతాయి? 1.5 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో టమాటాకు డిమాండ్ ఉంటుంది. మన రాష్ట్రంలో పండించిన పంటతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి టమాటా భారీగా వస్తోంది. దీన్ని సాకుగా చూపిస్తూ దళారులు రైతులకు ధరలు అందకుండా నిలువు దోపిడీ చేస్తున్నారని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10 రూపాయలకి ఇచ్చారు కిలో. వాళ్ళు 10 రూపాయలకి ఇచ్చారు కదని 5 కేజీలు తీసుకున్నాను. ఏం చేస్తాం మరి? అలా సపోర్ట్ చేయాలి. మేము ఎంతకన్నా ఏం చేయగలుగుతాం? ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, అన్నిటికన్నా కాస్ట్స్. ఎప్పుడు ఈ సీజన్లో ఒకసారి జరుగుద్ది ఇలాగా. ఈ రోజు 10 రూపీస్ అంటే నమ్మలేక నేను మార్కెట్ అంటే తిరిగి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నా. అందరూ 10 రూపాయలు అన్నారు. అది పబ్లిక్కి కొంచెం ఇదే. ఇప్పుడు పండించే రైతుకి ఎప్పుడు నష్టమే. దళారులు ఎక్కువైపోయారు. అసలు కష్టపడి అక్కడి నుంచి తెచ్చుకుని అమ్మే వాళ్ళకి ప్రయోజనం లేకుండా పోతుంది. పంట బాగా వచ్చింది కనుకనే రేటు తగ్గిపోయింది, కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర దొరకట్లా. అది వాళ్ళ కష్టంకి తగిన ఫలితం లేదు. ధరల హెచ్చుతగ్గుల సమయంలో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి మార్కెటింగ్ చేస్తే రైతులకు భరోసా కలుగుతుంది. తద్వారా నిరుద్యోగ యువత, స్వయం సహాయ సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు విస్తృతం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.